ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. నూనూగు మీసాల నూతన యవ్వనంలో ప్రవేశించిన ప్రతివారికి కూడాను తన్ను ప్రేమించే వాళ్ళు ఉంటే బాగుండును అని మనసులో అనిపిస్తూ ఉంటుంది. అది సహజం. అయితే చదువు మీద దృష్టి సేకరించి చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేసేటప్పుడు వివాహ వయసు వచ్చినప్పుడు ప్రేమ వివాహం అయితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. 100కి 99% అనుకుంటారు. మా అమ్మ నాన్న కూర్చిన సంబంధం ఏముందిలే, నన్నుగా ప్రేమించేటువంటి వాళ్ళు ఉంటే బాగుండునని మగవాళ్ళు, నన్నుగా ప్రేమించేటువంటి వాడు దొరికితే బాగుండని స్త్రీలు సహసిద్ధంగా లోపల భావిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రేమ అనే పదంలో మాత్రం పేమెంటు మనీ అనేటువంటిది మాత్రం ఉండకూడదు. ప్రేమ అనే పదంలో పేమెంటు మనీకి ఎక్కువ విలువిస్తే ఆ ప్రేమ సఫలీకృతం కాదు అనే విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఇటు ఆడవాళ్ళైనా అటు మగవాళ్ళైనా. వెంటనే నువ్వెంత సంపాదిస్తున్నావు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, కనీసం 1 కోటి రూపాయలన్నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఆనందంగా జీవితం గడపాలంటే అనే డైలాగులు వేయకూడదు. అసలు సిస్సలైన ప్రేమతత్వం సఫలీకృతం కావాలంటే పరమేశ్వరుడి యొక్క ప్రేమ ఇక్కడ అర్ధనారీశ్వర తత్వంలో వీళ్ళిద్దరినీ కలిపి చాలా నమ్మలేనంత హయ్యెస్ట్ పొజిషన్కి వాళ్ళు జీవితంలో వెళ్ళేటట్టుగా చేసే శక్తి ఎవరికి ఉందో తెలుసా? శివపార్వతీలకు ఉన్నది. శివుడికి పార్వతికే ఉంది. అందుకనే ఆ కృష్ణ పరమాత్మను వివాహం చేసుకోవాలని చెప్పేసి కోరినటువంటి రుక్మిణీదేవి కూడా నేను నమ్మిన వారికెన్నడు నాశములేదు కదమ్మా అని చెప్పేసి ప్రార్థన చేసింది జగన్మాతను, పార్వతీదేవిని. పార్వతీదేవి సర్లే నేనున్నాను, నీకేం పర్వాలేదు, కృష్ణ పరమాత్మను పంపిస్తానని చెప్పేసి పంపిస్తే వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎదురు తిరిగినా ఆయన మాత్రం ఆ రుక్మిణీదేవిని చక్కగా వెళ్ళి పెళ్లి చేసుకొని ఆనందతత్వంలో ఉర్రూతలోగాడు. మరి ఆమె ఎంత చక్కగా పరిపాలించింది, ఎంత చక్కగా ఆనందంతో జీవితాన్ని గడిపిందో చూడండి. కాబట్టి ఈ కథల వెనకాల దాగిన పరమ సత్యాన్ని గుర్తుపెట్టుకొని మనీకి ఎక్కువ విలువ ఇవ్వకుండా ప్రేమతత్వానికి అనురాగతత్వానికి ఎక్కువ విలువిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితం సుఖపడుతుంది. పరమేశ్వరుడు అనుగ్రహించి వాళ్ళకి ఉన్నతమైనటువంటి పరిస్థితిని ఏర్పరుస్తాడు అనే మనోభావన మీలో ఉండటానికే మాచిరాజు భక్తి ద్వారా చెబుతున్న చిన్ని విషయం ఇది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. అంతేగాని మీరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చూసుకునేటప్పుడే మీ ఇద్దరు మాట్లాడుకోండి అనగానే లోపలికి వెళ్ళగానే ఏమండి ఎంత ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ అనే ప్రశ్న వేయకూడదు. అమ్మాయి మంచిదా కాదా, చాలా చక్కగా ఉంది, చేసుకుందామని వీడు అనుకుంటాడు. లోపలికి వెళ్ళగానే ఈ మాట అనగానే చిచ్చి నాకు అవసరం లేదంటాడు బయటకు వచ్చి. కాబట్టి అట్లాంటి ప్రశ్నలు మాత్రం వేసి పురుషుల్ని విసిగించవద్దు. ఎందుకంటే నారు పోసిన వాడు నీరు పోయాడా? నారు పోసిన వాడు నీరు పోయకుండా ఏం చేస్తాడు? పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళాన్ని పోషించాలని తెలియదా ఏంది? చక్కగా పోషిస్తాడు. కాబట్టి నా మాట విని చక్కగా అందరూ కూడాను సుఖంగా ఉండాలని మాచిరాజు భక్తి ఛానల్ ద్వారా చెబుతున్న ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, అన్యథా భావించకండి. ఎందుకంటే స్థిరచరాస్తులు లేకపోయినా అదృష్టం మీ వెంట ఉంటే పరమేశ్వరానుగ్రహంతో మీరు కోటాను కోట్లు సంపాదిస్తారు. అర్థమైందా? అందుచేత అనురాగ దాంపత్యానికి ప్రేమ చాలా విశేషంగా పనిచేస్తుంది. ప్రేమ వివాహంలో సఫలత మంత్రం అని చెప్పేసి ఒకటి ఉందండి. ఆ మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు ఎవరైనా సరే. ఆ మంత్రాన్ని చదువుకోండి, తప్పనిసరిగా మీకు చక్కటి యోగం సిద్ధిస్తుంది. ఆ మంత్రం ఏం లేదు, ఓం లక్ష్మీ నారాయణాయ నమః. లక్ష్మీతో కూడిన నారాయణుడు. ఎందుచేత ఇట్లా చెప్పామంటే లక్ష్మీనారాయణుడికి సాక్షాత్తు లక్ష్మీదేవి ఎక్కడుందండి? హృదయ వక్షస్థలం మీద ఉంది. పరమేశ్వరుడికి ఎక్కడుంది? పైనుంచి చివరి దాకా అర్ధనారీశ్వర తత్వంలో ఉంది. కాబట్టి వీరిరువురు కూడా మోస్ట్ అనిర్వచనీయమైనటువంటి ప్రేమైక స్వరూపులు అన్నమాట. ఆ ప్రేమతత్వానికి నిదర్శనం వీళ్ళే. కాబట్టి వీళ్ళిరువురిని కొలుద్దాం. మీ ప్రేమతత్వం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిలింప చేసుకుంటూ చక్కటి జీవితాన్ని గడుపుదామా మరి?
సర్వే జన సుఖినో భవంతు.